హాయ్, మీ వెంకటేశ్వరరావు చవాకుల ఎల్ఐసి ఏజెంట్. మన ఆదాయాన్ని ఆస్తులుగా మార్చుకోవాలా, పెన్షన్ కింద మార్చుకోవాలా? మనం సంపాదిస్తూ ఉంటాం. సంపాదించిన ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటూ ఉంటాం. స్థలాలని, పొలాలని, బంగారం అని ప్రాపర్టీస్ పెంచుకుంటూ ఉంటాం. కానీ పెన్షన్ కింద మార్చుకుంటే ఎలా ఉంటుంది, ప్రాపర్టీస్ పెంచుకుంటే ఎలా ఉంటుంది? మీరు ఎన్ని ఆస్తులు పెంచుకున్నా సరే ఒకానొక సందర్భం వచ్చేసరికి అవి పిల్లలకి పంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు పంచనన్నా వాళ్ళు ఊరుకోరు, పంచి తీరాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితి, జనరేషన్ అలా ఉంది. పనిచేసిన తర్వాత తల్లిదండ్రులను చూడడానికి వంతులు వేసుకుంటున్నారు. ఒక నెల ఒకళ్ళు, ఒక నెల అన్నయ్య దగ్గర, ఒక నెల తమ్ముడి దగ్గర, ఒక నెల కూతురి దగ్గర, ఇలా వంతులు వేసుకుంటున్నారు. అది కూడా కుదరకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసేస్తున్నారు. నేటి తల్లిదండ్రులని పరిస్థితి ఇలాగ ఉంది. చక్కగా కొడుకు, కోడలు, కూతురు, మనవడు, మనవరాలతో చక్కగా హాయిగా ఆనందంగా జీవితం గడపాల్సిన వారు ఓల్డ్ ఏజ్ హోమ్లో గడుపుతున్నారు. కష్టపడి పడి ప్రాపర్టీస్ పెంచుకున్నందుకు వాళ్ళకి పనిష్మెంట్. అదే మీరు పెన్షన్ స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక, పెన్షన్ అనేది కనపడని ఆస్తి, ఆస్తే కానీ కనపడదు. పంచలేని ఆస్తే కానీ మనం పంచలేం. మీరు కరెక్ట్గా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి, అంటే ముసలితనం దగ్గరికి వచ్చేసరికి మీరు పెన్షన్ స్కీమ్లో కాస్త నెలవారీ పెన్షన్ కానీ, సంవత్సరం పెన్షన్ కానీ వచ్చేలాగా మీరు స్కీమ్లో పెట్టుబడి పెట్టుకుంటే ఆ పెన్షన్ అనేది మీ అకౌంట్లోనే పడుతుంది. మీరు ఖర్చు పెట్టుకోగా మిగిలింది మీ పిల్లలకి చేసుకున్నా సరే మీకు మళ్ళీ నెల పెన్షన్ పడిపోతుంది. మీకు ప్రతి నెల మీరు ఉన్నంతకాలం. పెన్షన్ స్కీమ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అది మీరు ప్రాపర్టీస్ పెంచుకుంటే అది మీకు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురొస్తాయి. ఇప్పుడున్న జనరేషన్ అలాగే ఉంది. మీరు అదే పెన్షన్ ఉందనుకోండి, మేము చూస్తాం అంటారు. ఎందుకంటే నెలకు ₹1,00,000 మీరు అకౌంట్లో పడుతుంటే కనుక మేము చూస్తాం అని అందరూ కూడా పోటీ పడతారు. పెన్షన్ స్కీమ్లో ఉన్న బెనిఫిట్ అటువంటిది. అటువంటి స్కీమ్స్ మా ఎల్ఐసిలో ఉన్నాయి. మీకు అటు వివరాలు కావాలితే కనుక మమ్మల్ని సంప్రదించండి. నమస్తే.